గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవేర్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము టాలీ గురించి ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పుకున్నాము. సో టాలీని ఎవరు డెవలప్ చేశారు, ఎక్కడ చేశారు, అకౌంట్స్ అంటే ఏంటి, టాలీ అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో అకౌంట్స్కి టాలీకి గల తేడాలేంటి, ఆ రెండింటి డిఫరెన్సెస్ ఏంటో అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీరు పూర్తిగా వాచ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అకౌంట్స్ వర్సెస్ టాలీ. సో అకౌంట్స్కి టాలీకి గల తేడాలేంటి అంటే, అకౌంట్స్లో మనం ఎలా చేస్తాము, టాలీలో ఎలా చేస్తామని చూద్దాం. మనం అసలు అకౌంట్స్ అంటే ఏంటి అంటే, రాతపూర్వకంగా మనం రాసే అకౌంట్లు. సో నార్మల్గా మాన్యువల్గా మనము అకౌంట్స్ అనేవి ఎంటర్ చేస్తాం పెద్ద పెద్ద పుస్తకాల్లో. ఓకే, టాలీలో అయ్యేటట్లయితే ఓన్లీ కంప్యూటర్లో మాత్రమే మనం ఎంటర్ చేస్తాం అనమాట. సో అకౌంట్స్లో ఎలా చేస్తాము, టాలీలో ఎలా చేస్తామని మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అకౌంట్స్లో మనం ఒక ప్రాబ్లం చేయాలి అంటే సో ఇన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి జర్నల్స్ రాసుకోవాలి. అంటే ఒక ఆర్గనైజేషన్ అయిన తర్వాత ప్రతిరోజు ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అంటే పర్చేజ్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, ఇలాంటి సో మెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ట్రాన్సాక్షన్కిను జర్నల్స్ రాసుకోవాలి. జర్నల్స్ అంటే ఏంటి అంటే రఫ్ ఎంట్రీస్ అంటాం. వీటినే తెలుగులో ఏమంటాము అంటే చిట్టా పద్దులు అని కూడా అంటాం అనమాట. ఓకే, ఈ జర్నల్స్ రాసిన తర్వాత ఈ జర్నల్స్ ఆధారంగా లెడ్జర్స్ రాసుకుంటాము. లెడ్జర్స్ అంటే ఏంటి అంటే ఒక రూల్ బుక్ అని చెప్పొచ్చు, అంటే రూళ్ళు కలిగిన ఒక పుస్తకం అని చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఈ జర్నల్స్ ఆధారంగా నీట్గా మనము అకౌంట్స్ అనేవి రాసుకుంటాము. దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ వేసుకుంటాము. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్, క్రెడిట్ బ్యాలెన్స్లన్నీ చెక్ చేసుకుంటాము. దాని తర్వాత గ్రూప్స్, తర్వాత ఫైనల్ అకౌంట్స్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత వచ్చేసి బ్యాలెన్స్ షీట్. సో ఇవన్నీ మనం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనము మాన్యువల్గానే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఏమేమి వస్తాయో ఒకసారి చూడండి. జర్నల్స్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, గ్రూప్స్, ఫైనల్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే, అదే టాలీలో అయితే ఇన్ని స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో టాలీలో ఎలా ఉంటుందో చూద్దాం. టాలీలో వచ్చేసి గ్రూప్స్, లెడ్జర్స్, వోచర్స్, ఈ మూడు మాత్రమే చేసుకుంటాం. అయితే ఇక్కడ ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది మనకి. గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేయం. టాలీలో డిఫాల్ట్గా గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయబడి ఉంటాయి. ఓకే, దాని తర్వాత లెడ్జర్స్ వచ్చేటప్పటికల్లా ఇవి మనం క్రియేట్ చేస్తాం. అంటే మన ఆర్గనైజేషన్లో జరిగే ట్రాన్సాక్షన్కి వితౌట్ వాల్యూస్ ఎంటర్ చేయకుండా లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ లెడ్జర్ ఏ గ్రూప్ కిందకి వస్తుందో మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత లెడ్జర్స్ క్రియేట్ అయిన తర్వాత వోచర్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. ఈ వోచర్స్లలో వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తాం అనమాట. సో ఈ వోచర్స్ అనేవి మొత్తం 6 టైప్స్ ఆఫ్ వోచర్స్ అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఒక్కసారి మీరు చూసినట్లయితే అకౌంట్స్తో పోల్చుకుంటే టాలీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అకౌంట్స్లో అయితే ప్రతిదీ మనమే చేసుకోవాలి. జర్నల్స్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, గ్రూప్స్, ఫైనల్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. కానీ టాలీలో మాత్రం అవసరం లేదు. సో లెడ్జర్స్, వోచర్స్ క్రియేట్ చేసుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, గ్రూప్స్ అంటే ఆల్రెడీ టాలీలో ఉంటాయి కాబట్టి. తర్వాత అయితే ఈ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ మనం క్రియేట్ చేయం టాలీలో. మరి వాటిని చూసుకోవడం ఎలా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే టాలీలో అయితే ట్రయల్ బ్యాలెన్స్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, బ్యాలెన్స్ షీట్ కానీ మనం క్రియేట్ చేయం. కానీ ఎప్పుడైతే మనం వోచర్స్ ఎంటర్ చేస్తామో, సక్సెస్ఫుల్గా వోచర్స్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడు టాలీ ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ తనకు తానే క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో మన అవసరం లేకుండానే, మనం క్రియేట్ చేయకుండానే ఆఫ్టర్ వోచర్స్ కంప్లీట్ అయిన తర్వాత దానికే అదే క్రియేట్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో దాని తర్వాత అయితే ఈ టాలీలో మనము అకౌంట్స్ ఎలా ఎంటర్ చేస్తాము, ఏ విధంగా చేస్తాము, ఎటువంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే విషయాలు మనము తర్వాత రాబోయే వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉండండి. సో వెల్కమ్ టు ఐవేఆర్ కంప్యూటర్స్. థ్యాంక్ యూ.